నమస్తే, నేను కాంతి కిరణ్. నిన్న ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ తెలంగాణ సంబంధించి హాల్లో ఒక ప్రబోధ్ భారత్ అనే ఒక సంస్థ ఒక కార్యక్రమం చేసింది. ఆ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మాజీ ప్రొఫెసర్ కంచా ఐలయ్య తన ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆ ప్రబోధ్ భారత్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంచా ఐలయ్య స్పష్టంగా తన ఒక విష ప్రచారం హిందూ సమాజం పైన ఏదైతే కక్కే ప్రయత్నం చేసిండో దాంట్లో భాగంగానే దళిత సమాజాన్ని, హిందూ సభ్యతని దూరం చేయడానికి స్పష్టంగా ఆయన తన ఒక కాంగ్రెస్ పార్టీతో తీసుకున్న ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించిన పని ప్రారంభం చేసిండు. ఒకసారి ఈ వీడియో చూడండి. తెలుసా మీకు? స్వీట్ షాపులన్నీ రెడ్లకే స్వీట్ షాపులు ఉన్నాయి, ఎవరికి లేవు. విశ్వ హిందూ పరిషత్ గుళ్ళకు సప్లై చేయడం స్వీట్. మనమే వాళ్ళు స్వీట్ సప్లై చేస్తే మనం అంబేద్కర్ గుడి కట్టి మీట్ సప్లై చేయాలి. మన దేవుడు మీట్ తింటాడు బై. మీట్ సప్లై మొదలైనాక మీట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఎవరు చేయాలి? అంతా మనోళ్ళే. బిజినెస్ దారులు వస్తారు. నేను చెప్తున్నా, అంబేద్కర్ కు 1000 గుళ్ళు భారతదేశంలో వస్తే అంబానీ అదాని దగ్గర డబ్బు ఉండదు, మీ దగ్గర ఉంటుంది. ఇందాక వీడియోలో కంచా ఐలయ్య మాట్లాడుకుంటా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతోని ఏదైతే ప్రబోధ్ భారత్ అనే ఒక సంస్థ కార్యక్రమాలు, ఉపన్యాసాలు చేస్తుంటుందో ఆ వేదిక పైన కంచా ఐలయ్య అంటాడు, షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా మాంసం దుకాన్లు పెట్టాలి, గొడ్డు మాంసం దుకాన్లు పెట్టాలి. ఆ గొడ్డు మాంసం దుకాన్లని పెట్టి ఆ మాంసం అంతా కూడా మనం గుడ్లకు సప్లై చేయాలి అని కంచా ఐలయ్య తన ఒక ఉపన్యాసంలో అంటాడు. ఎంత దుర్మార్గమైన విషయం! కంచా ఐలయ్య మనకందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చినా కానీ ఏదో రకంగా దళిత సమాజాన్ని, హిందూ సమాజం, హిందూ సభ్యత నుంచి దూరం చేయాలి అని కుట్ర మనసులో పెట్టుకొని మాట్లాడుతుంటాడనే విషయం మనం ఇంతకుముందు ఎన్నో సందర్భాలలో కూడా మనం మాట్లాడినాం. ఈరోజు ఏకంగా దళిత సమాజము గొడ్డు మాంసం దుకాన్లు పెట్టుకొని దానికి సంబంధించిన మాంసాన్ని గుళ్ళలకు సప్లై చేయాలి అని, అంటే దళితులల్లా ఆర్థికంగా బలపడడానికి రెడ్లకు, కోమట్లకు వాళ్ళకు కాంపిటీషన్లా ఏ రకంగా అయితే రెడ్లు మిఠాయి దుకాణాలు పెట్టుకొని గుడ్లకు సప్లై చేస్తున్నారు, అదే రకంగా మనం గొడ్డు మాంసం దుకాణం పెట్టి గుడ్లకు సప్లై చేయాలని కంచా ఐలయ్య తన ఒక ఉపన్యాసంలో చెప్తాడు. స్పష్టంగా ఈరోజు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, కంచా ఐలయ్య ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడుతోని కలవడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఈయన ఒక బస్తీలలో తిరిగి దళిత సమాజాన్ని, హిందూ సమాజాన్ని వ్యతిరేకంగా, దళిత సమాజాన్ని, హిందూ సభ్యతకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు అని ఇంతకుముందు హెచ్చరించిన దాంట్లో భాగంగానే కంచా ఐలయ్య తన ఒక నిన్న జరిగిన ప్రబోధ్ భారత్ కార్యక్రమంలో స్పష్టంగా అదే పని చేయడం ప్రారంభం చేశాడు. ఒకసారి దళిత సమాజం సంబంధించిన యువకులారా, విద్యార్థులారా, కవులారా, పెద్ద పెద్ద మేధావులారా, నిజంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి. దళిత సమాజము అప్పుడు ఆర్థికంగా బలహీనం ఉన్నప్పుడు తన ఒక ఆకలి తీర్చుకోవడానికి జంతువులను వేటాడి చనిపోయిన దున్నపోతులని తిన్నరు అని ఎప్పుడో తాతల నాటి కాలం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత, రిజర్వేషన్ అయిన హక్కు ఇచ్చిన తర్వాత ఈరోజు దళిత సమాజము బాబాసాహెబ్ ఇచ్చిన అవకాశం వల్ల ఆర్థికంగా, సామాజికంగా బలపడి సమాజంలో అందరికీ కాంపిటీషన్లో నిలిచి మనమందరం కూడా ఒక పౌరునిగా ఈరోజు బాబాసాహెబ్ ఆశించినట్టు మనమందరం కూడా మనము సమాజంలో జీవితం గడుపుతున్నాం. కానీ ఈ కంచా ఐలయ్య లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా అదే రకంగా దళిత సమాజము ఎద్దు మాంసం తింటది పదే 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 మాట్లాడుతూ దళిత సమాజాన్ని, హిందూ సభ్యత నుంచి దూరం చేయాలని అయితే కుట్ర కాంగ్రెస్ పార్టీ, కంచా ఐలయ్య తన మాటల ద్వారా స్పష్టంగా విష ప్రచారం చేయడం ప్రారంభమైంది. ఒకసారి నిజంగా దళిత సమాజం ఆ రకంగా స్థితి ఉందా? ఈరోజు హైదరాబాద్లో నేను ఒక దళిత బస్తీలో పుట్టి పెరిగినాను. చైత్రమాసం పాద్యం నుంచి మొదలుకొని నవమి వరకు కూడా నా బస్తీల వసంత నవరాత్రోత్సవాలు చేసి 9 రోజులు ఘనంగా పూజ చేసిన తర్వాత శ్రీరామనవమి రోజు రాముల వారికి కళ్యాణం చేసి ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఊరేగింపుతోని సంపన్నం చేసుకుంటుంది నా బస్తీ వీర్నగర్, నా బస్తీ దళిత బస్తీ. హైదరాబాద్లో
ఎక్కడ కని విని ఎరగని రీతిలో శ్రీకృష్ణుని యొక్క ఆరాధన చేసి శ్రీకృష్ణుని యొక్క మందిరాన్ని తన ఒక బస్తీలో పెట్టుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు రంగరంగ వైభవంగా చేసే బస్తీ గోకుల్ నగర్ బస్తీ, దళిత బస్తీ. హైదరాబాద్లో దత్తాత్రేయ స్వామికి సంబంధించిన మార్గం చూపించుకుంటా దత్తాత్రేయ స్వామి మందిరాన్ని కాపాడుకుంటూ పెట్టుకొని రంగరంగ వైభవంగా దత్తాత్రేయ స్వామి సంబంధించిన బోధనలను ప్రచారం చేసుకుంటా దత్తాత్రేయ స్వామి సంబంధించిన ఉత్సవాలని, జన్మోత్సవాలని ఘనంగా చేసే బస్తీ చిత్ర బస్తీ, దళిత బస్తీ, నా బస్తీ. ఈరోజు కంచె ఎలయ లాంటి వాళ్ళు దుర్మార్గంగా ఎప్పుడో దళితులు గొడ్డు మాంసం మీద వాళ్ళు తన ఒక జీవితాన్ని నడిపించుకున్నారు అని పదే పదే ఉతంతాన్ని మన మధ్య తీసుకొస్తూ దళితులను ఇంకా గొడ్డు మాంసం తింటారు. దాంట్లో భాగంగానే నిన్న ఏదైతే ప్రబోధ్ భారత్ కార్యక్రమం చేసిందో ఆ కార్యక్రమంలో తన గొడ్డు మాంసాన్ని దుకాన్లు పెట్టుకొని దేవాలయాలకు సప్లైలు చేయాలి, దేవాలయాలని సప్లై చేయమని పిలిపియడం అనేది ఎంత దుర్మార్గము. ఈ సందర్భంగా కంచె ఎలయ్య హిందూ సమాజంలో నుంచి దళిత సమాజాన్ని దూరం చేయాలి. దళిత సమాజం ఏ రకంగా అయితే హిందూ జీవన విధానాన్ని మనస్ఫూర్తిగా తన సభ్యతలో భాగంగా ముందుకు తీసుకుపోతున్నదో దాన్ని ఎక్కడో ఒక చోట ఆపాలి అనే ప్రయత్నంలో భాగంగా ఏదైతే కుట్ర కంచె ఎలయ్య తన ఉపన్యాసం మాధ్యమంగా చేస్తున్నాడో దాన్ని మనమందరం ఆపాల్సిన అవసరం ఉంది సోదరులారా. మనమందరం కూడా ముక్త కంఠంతో దళితులందరం కూడా సగర్వంగా మేము హిందూ శ్రీరాముని యొక్క వారసులం, శ్రీకృష్ణుని యొక్క వంశజులం అనే రీతిలో మనమందరం జీవనం మనం ఏదైతే ముందుకు తీసుకుపోతున్నామో దాన్ని కాపాడుకోవాలంటే ఈ కంచె ఎలయ్య ఎలాగైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం అందరం కూడా జవాబిచ్చి ఆయన ఎక్కడైతే మాట్లాడితే అక్కడ ఆయనని ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది సోదరులారా. జై భీమ్, జై భారత్.